भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवद्यतमजं विभुमाद्यमीशं वन्दे भवज्ञममरासुरसिद्धवन्द्यम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत्। येन विघ्नाः प्रणश्यन्ते सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराब्दोक्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। श्री सत्यात्मतीर्थ गुरुभ्यो नमः। हरिः ओम्। वैशम्पायन उवाच एवमुक्त्वा तु संक्रुद्धः पार्थो भगजिगींसया उपधावात् बकश्चापि पार्थं पार्थीवसत्तमा। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, ఓ రాజశ్రేష్ఠుడా జన్మేజయుడా వినవయ్యా అని అంటున్నారు. మహాభారతం లోపల నిన్నటి వరకు ఆచార్యుల వారు ఏ విధంగా ఆ బకాసురుడి యొక్క సంహారం జరిగింది అనేటువంటి దాన్ని అంతా కూడా ఆచార్యుల వారు నిర్ణయంలో తెలిపారు. ఇక్కడ వైశంపాయనుల వారు మహాభారతం లోపల జన్మేజయుడికి ఈ విధంగా చెప్తున్నారు. భీమసేన దేవుడు ఈ విధంగా మాట్లాడి ఆ బకాసురుణ్ణి చంపాలనేటువంటి ఉద్దేశము చేత తాను అపేక్ష కొరకు వాణ్ణి చంపాలనేటువంటి అపేక్ష కుతూహలమైతుంది కాబట్టి వాడి దగ్గరికి దావించుకుంటూ వెళ్ళినారు, పరిగెత్తుకుంటూ వెళ్ళినారయ్యా. ఆ బకుడు కూడా, ఆ బకాసురుడు కూడా భీమసేనుల వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడి వరకు వాడు కూడా వచ్చాడు. ఈ విధంగా ఆ భీమసేనుల వారు వాడిని అంటున్నారు కదా, ఒరే సుధరాంచుకోరా అని అంటున్నారు. ఈ విధంగా కొంచెం సమయం అయిన తర్వాత తన భుజాలను తట్టుకొని ఈ విధంగా అంటున్నారు కదా, ఆ క్రుద్ధుడైనటువంటి రాక్షసుడు భయంకరమైనటువంటి పెద్దదైనటువంటి వికారమైనటువంటి రూపాన్ని తీసుకొని తాను ఆ భీమసేనుల వారి దగ్గరికి వస్తున్నారు. భీమసేనుల వారిని ఎదిరించాలి అనేటువంటి ఉద్దేశం చేత ఆ భీమసేనుల వారు ఆ భయంకరంగా కనిపించేటటువంటి రాక్షసుణ్ణి చూస్తున్నారు. చూసి అపహాస్యం చేశారు. చూసేసి వాణి యొక్క కంఠాన్ని పట్టుకున్నారట భీమసేనుల వారు. తర్వాత ఈ విధంగా వాడి యొక్క ఈ మండె భాగాలు ఏవైతే ఉంటాయో ఆ మండె భాగాల మీద తన కాళ్ళను పెట్టి ఒత్తారు. ఈ విధంగా పీడిస్తున్నారు. అనంతరం ఆ క్రుద్ధుడైనటువంటి భీమసేనుల వారు ఒక్కసారి ఆ నడుమును పైకి చేసుకున్నారు. ఇలా చేసుకొని తర్వాత ఆ రాక్షసుణ్ణి తన రెండు బాహువులతోని వాడిని పీడిస్తున్నారయ్యా. ఆ వేగశాలి అయినటువంటి భీమసేనుల వారు రెండు బాహువులతోని వాడిని పట్టుకున్నారు. రెండు బాహువులతోని వాణ్ణి పట్టుకొని ఒక్కసారి వాణ్ణి పైకి లేపినారు.
పైకి లేపి వాడిని కింద విసిరేసినారయ్యా. ఆ భీమ పరాక్రముడైనటువంటి ఆ యొక్క భీమసేనుల వారు ఎప్పుడైతే వాడు భూమి మీద పడగానే అప్పుడు భీమసేనుల వారు తన ఎడమ కాలును వాడి మీద మోపారు. ఈ విధంగా అప్పుడు ఆ రాక్షసుడు చాలా కోపానికి వచ్చాడట. చాలా కోపానికి వచ్చి తన యొక్క ఆ వదనముందే ఆ వదనాన్ని ఒక్కసారి పెద్దగా తెరిచాడట, నోరును. ఈ విధంగా నోరును పెద్దగా తెరిచారు, నాలిక బయటపడింది. ఈ విధంగా ఒక్కసారి ఆయన ఆ భీమసేనుల వారిని తాను కొడుతున్నాడయ్యా కోపముతోని. భీమసేనుల వారు ముష్టితోని కొట్టేటప్పుడు ఆ భీమసేనుల వారు అన్నారు కదా, ఒరే బలిష్ఠుడా, ఈ విధంగా ఈ భీమ పరాక్రమము నీకు తెలియదురా అని మళ్ళీ ఆ యొక్క భీముడికి బకాసురుడికి పరస్పరంగా యుద్ధం నడుస్తుంది. ఏ విధంగా అంటే రెండు మద గజమైనటువంటి ఏనుగులు ఏ విధంగా ఢీకొంటాయో ఆ విధంగా ఇద్దరు కూడా ఢీకొంటున్నారు. ఈ విధంగా భీమసేనుల వారు మరియు ఆ యొక్క రాక్షసుడు చాలా శబ్దం చేస్తున్నారు. ఆ శబ్దం చేసేటప్పుడు ఏకచక్ర నగరం అంతా కూడా వణికిపోతున్నది, భూకంపమే వచ్చినట్టుగా అవుతున్నది. మహావేగముతోని భూమి అంతా కూడా అల్లకల్లోలమైపోతున్నది. అక్కడుండేటటువంటి వృక్షాలు, అక్కడుండేటటువంటి తీగలు అవన్నీ కూడా పుడి 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 అయిపోయినాయట. ఈ విధంగా పరస్పరంగా నేను నిన్ను చంపుతానంటే నేను నిన్ను చంపుతానని ఈ విధంగా వాళ్ళు ప్రతిజ్ఞ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఏం చేశారు, రాళ్లను తీసుకున్నారు. ఈ విధంగా తర్వాత రాళ్లను విసురుతున్నారు. అనంతరం మహాబల పరాక్రమవంతుడైనటువంటి ఆ యొక్క భీమసేన దేవుల వారు ఆ యొక్క వాటిని అన్నిట్లను కూడా తన ఎడమ చేతితోనే నిరాకరించి తన ఆ భుజ బలముతోని వాణ్ణి ఈ విధంగా గట్టిగా పట్టుకున్నాడట, పీడించినాడు. ఆ బకాసురుణ్ణి, ఆ బకాసురుడి యొక్క మండిలు ఏవైతే ఉంటాయో దాన్ని అంతా కూడా పట్టుకొని వాడిని పీడిస్తున్నాడు. ఆ పీడించేటప్పుడు ఆ నరభక్షకుడైనటువంటి వాడికి చాలా ఎంతసేపు యుద్ధం చేస్తాడండి. యుద్ధం చేసి 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 వాడు అలసిపోయినాడు. వాడికి ఎవరిది బలం ఉంది? రుద్రదేవుడి యొక్క బలం ఉంది. నాకు అజయత్వం అనేటువంటిది వరం కావాలి, నేను ఎవరి చేతిలో కూడా నాకు మరణం రాకూడదు అని రుద్రదేవుడు అన్నాడు కదా, నీకు ఇలాంటి వరం ఇస్తే దేశమే నాశనం అయిపోతుంది, దేశమే శూన్యమైపోతుంది అనుకొని తన మనసులో అనుకొని నిన్ను చంపేటటువంటి వాడు వాయుదేవుడు ఉన్నాడు అని అనుకుంటాడు. ఈ విధంగా ఆ యొక్క నరభక్షకుడి యొక్క శక్తి అనేటువంటిది కుంఠితమైపోతున్నది. ఈ విధంగా దాన్ని చూసినారు భీమసేనుల వారు. ఆ భీమసేనుల వారు చూసి వాడు ఎప్పుడైతే శక్తి కుంఠితం అయిపోతుందో వాడిని ఒకసారి భూమి మీద వాడేసినాడు. ఆ భూమి మీద వాడేసి అనంతరము తన ఈ మోకాలుతోని వాడి యొక్క వెన్ను మీద కాలును పెట్టినారు. ఆ వెన్ను మీద కాలిని గట్టిగా పెట్టి తన కుడి చేయితోని వాడి యొక్క కంఠాన్ని ఒత్తేసినారట. ఈ విధంగా ఆ పాండవ మధ్యముడైనటువంటి ఆ యొక్క
వృకోదరుడు, ఆ ఒక్కసారి భీమసేనుల వారు ఆ గుద్దగానే ఆ బకాసురుడి యొక్క పరివారం వాళ్ళందరూ కూడా ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వీడు ఇంకా ఆ భీమసేన దేవుల చేతి లోపల వాడు హతుడయ్యాడని తెలుసుకున్నారు, ఇంకా మన బిడారాలు ఇవన్నీ కూడా కట్టుకోవాలి, మూట కట్టుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ విధంగా ఆ భీముడి యొక్క పరాక్రమాన్ని చూశారు. మహాబల పరాక్రమవంతుడైనటువంటి ఆ యొక్క భీమసేనుల వారు ఈ బకాసురుణ్ణే వాడు మట్టు పెట్టినాడు అని అంటే ఇంకా ఏమి, అందుకొరకని దాసుల వారు పద్యం లోపల రాశారు, బండి అన్నవా నుంగితు కూసు బగన పాడవా కొండితు కూసు. బండి అన్నం, ఆ బండి అన్నాన్ని తిన్నాడు, బకుడి యొక్క ప్రాణాన్ని చంపినాడు. అటువంటి స్వామి అయ్యా ఆ వాయుదేవుడు. కాబట్టి ఆ వాయుదేవుడు ఆ బకుడి యొక్క పరివారం అంతా కూడా వచ్చి ఆ భీమసేన దేవుళ్లకు శరణాగతులయ్యారట. స్వామి మరి మా గతి ఎట్లా అనగానే భీతులయ్యారు, జ్ఞానశూన్యులయ్యారు. ఈ విధంగా భీమసేన దేవుడి యొక్క ప్రహరాన్ని చూశారు. ఈ విధంగా వాళ్లను చూసి శ్రేష్టమైనటువంటి మాటలతోనే ఆడుతున్నారు కదా. చూడండి, మీరు ఏ కారణము చేత కూడా ఈ మనుషులను హింసించకూడదు. ఒకవేళ మీరు గినా ఈ మనుషులను గినా హింసించినట్టయితే ఈ బకుడు ఏ విధంగానైతే వాడు ఆ యొక్క మృత్యులోకానికి వెళ్ళారో మీరు కూడా అందరూ అదే విధంగా వెళ్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పాడు భీమసేనుల వారు. ఆ బకుడి యొక్క పరివారానికి అందరికి కూడా హెచ్చరించారు. అప్పుడు ఆ భీమసేన దేవుడి యొక్క మాటలను విని ఆ రాక్షసులు అందరు కూడా అన్నారు కదా, స్వామి మీరు ఎలా చెప్తారో అలా మేము నడుచుకుంటాం, మీరు మాకు ఏ నియమం వేసినారో ఆ నియమం ప్రకారం మేము నడుచుకుంటాము, మేము స్వీకరిస్తామని అన్నారు. ఈ విధంగా ఆ బకుడి యొక్క తమ్ముడు, వాడి యొక్క పరివారం అందరూ కూడా భీమసేనుల వారికి నమస్కారం చేశారయ్యా. అక్కడి నుండి సౌమ్యంగా ఉంటున్నారు వాళ్ళు. ఆ నగరం లోపల సంచారం చేస్తున్నారు. జనులకు ఏ విధంగా మీరు తొందర చేయకూడదు అని శాసించినాడు ఆ భీమసేనుల వారు. అనంతరం ఆ భీమసేన దేవుల్లో తర్వాత కంఠపీడ అనేటువంటి కారణం చేత కన్ను, తర్వాత చెవులు, నాలిక పడగొట్టుకున్నటువంటి సంజ్ఞ పోయినటువంటి వాళ్ళు, మృతులైనటువంటి వాళ్ళు, ఈ విధంగా వీళ్ళందరూ కూడా వానికి బలి అయినారు. చూసావా నీ అన్నకు అని చూపెడుతున్నారు. ఈ విధంగా వాణ్ణి తీసుకొని వచ్చేసి ఆ పట్టణం యొక్క మహాద్వారానికి కట్టేస్తారు. ఆ రాక్షసుడు పునః నగరానికి వస్తున్నాడా అన్నట్టుగా ఉంది. ఆ యొక్క బాలకులు, వృద్ధులు, పురుషులు దాన్ని చూసి భయపడి వెళ్ళిపోతున్నారయ్యా. భీముడు ఆ యొక్క బకుడి యొక్క శవాన్ని చూసి, తర్వాత ఆ కోట గోడలను చూసి, తర్వాత దానిపైన ఎక్కి, తర్వాత ఇది ఆ బకుడిని చంపాడు భీమసేనుల వారే. ఈ బ్రాహ్మడు ఇంటికి వచ్చినటువంటి ఈ యొక్క ఈ బ్రాహ్మడి ఇంట్లో వాసం చేయాలని వచ్చినటువంటి వాడు ఈయన 2 ఎడ్లను, తర్వాత ఒక బండిని
ఆ బ్రాహ్మడికి అర్పణం చేసినాడే అని ఈ విధంగా అంటున్నాడు. రాత్రి జరిగినదంతా కూడా తాను వివరిస్తున్నాడు. నగరవాసులందరూ కూడా తెల్లవారి లేవగానే ద్వారదేశమందు ఆ పడి ఉన్నటువంటి బకాసురుడి యొక్క దేహాన్ని చూస్తున్నారు. రక్తస్రావమైంది. అయిన తర్వాత పర్వతంలాగా ఉంది. దాన్ని చూసి భయపడుతున్నారయ్యా. ఏకచక్ర నగర వాసులందరూ కూడా వాళ్ళందరికీ ఒక్కొళ్ళ ద్వారా వార్త అంతా కూడా తెలిసింది. తర్వాత స్త్రీలు, వృద్ధులు, బాలకులు అందరూ కూడా సహస్ర సంఖ్యాల లోపల వచ్చి అక్కడ దాన్ని చూడడానికని వస్తున్నారు. అది ఒక పెద్ద జాత్ర. ఈ విధంగా యొక్క సన్నివేశాన్ని చూడడానికని వస్తున్నారయ్యా. ఈ విధంగా అక్కడ ఆ మనుష్యులలో మీరినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఈ విధంగా విస్మృతులై అందరు కూడా ఏకచక్ర నగరం లోపల దేవాలయాల లోపల పూజలను గావిస్తున్నారయ్యా. ఈ విధంగా ఆ రాక్షసుడి బారి నుండి మనందరినీ కూడా తప్పించినాడు. రాక్షసుడికి భోజనం పెట్టాలేదంటే ఈరోజు ఎవరి వంతు అని విధంగా అడుగుతున్నాము. ఏ బ్రాహ్మడా ఈ విషయం లోపల ప్రశ్నించినప్పుడు బహువిధాలుగా ప్రశ్నించినాము. ఆ కాశ్యప అనేటువంటి బ్రాహ్మడు ఆ పాండవుల యొక్క రహస్యాన్ని రక్షణ చేస్తూ నగరవాసులందరినీ గురించి ఈ విధంగా చెప్తున్నారు కదా. రేపు అన్నాన్ని సిద్ధం చేయండి అని అంటున్నారు. ఈ విధంగా దాన్ని విచారం చేసి వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వెళ్ళినారు. ఈ విధంగా దాన్ని మీరెవ్వరు కూడా భయపడకండి. ఇక మీదట ఏ విధమైనటువంటి భయము లేదు. పరాక్రమశాలి అయినటువంటి వాడు ఈ యొక్క కర్మను చేశాడు అని అంటున్నారు. ఈ విధంగా అన్నాన్ని తీసుకొని వెళ్ళాడు ఆ యొక్క బ్రాహ్మడు. ప్రాయశః ఆ బ్రాహ్మడే యొక్క కార్యాన్ని చేసినాడో ఏమో అని అంటున్నారు. ఈ విధంగా ఆ బ్రాహ్మడు క్షత్రియుడు, బ్రాహ్మణులు క్షత్రియులు వాళ్ళందరూ కూడా విస్మృతులైపోతున్నారు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా చేరి సంతోషంతో ఆ బ్రాహ్మణుడికి ఉత్సవం చేసినారట. ఎందుకొరకంటే స్వామి నువ్వు జయంగా మేమందరం కూడా ఈ పట్టణ వాసులమందరం కూడా మేము బతికినాము అని అంటే ఇంకా ఏమి అని అంటున్నారు. ఈ అత్యద్భుతమైనటువంటి దృశ్యాన్ని గ్రామాలలో నగరాలలోకి వెళ్ళి వచ్చి దాన్ని చూస్తున్నారయ్యా. పాండవులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఏకచక్ర నగరం లోపల భీమ పరాక్రమాన్ని చూసినారు. అందరు కూడా భీముడి చుట్టుముట్టు చేరినారు. ఆశ్చర్యం ఇది. ఏమి భీముడికి ఇంత పరాక్రమమా, ఇంత భుజబలం ఉందా అని అంటున్నారు. మహాత్ముడైనటువంటి ఆ యొక్క బ్రాహ్మడు వాళ్ళందరూ అంటున్నారు కదా, బ్రాహ్మడు ఏదైనా కానీ కూడా చేయడానికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు అని ఆ పౌరజనులందరూ కూడా ఈ విధంగా అంటున్నారు. పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ బ్రాహ్మణులు తండ్రిలాగా శరణాగర్తులైనటువంటి వాళ్ళందరినీ మేము మిమ్మల్ని రక్షిస్తామని అంటున్నారు. ఈ విధంగా మేము ప్రతిదినము మేము మీ యొక్క సేవలను చేస్తాము, మీకు ఆరాధన చేస్తాము, ప్రతిదినము యోగ్యమైనటువంటి మీకు దదిపయ పశువులనన్నీ కూడా తెచ్చిస్తాము, అన్నాన్ని తెచ్చిస్తాము అని విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ బకాసురుడు మృతుడైన తర్వాత పాండవులందరూ కూడా ఆ భీమసేనుల వారిని పొగుడుతూ ఉన్నారు. మాకింకా భయం లేదు, ఈ నగరం లోపల ఎక్కడైనా తిరగవచ్చు అని ఈ విధంగా అంటున్నారు. ఈ నగరం నుండి పారిపోదామా అని అనుకున్నాము, కానీ ఇప్పుడు మాకేమి అంత భయం లేదే. మంచి వ్రతధారులైనటువంటి వాళ్ళు పాండవులు ఏకచక్ర నగరం లోపల ఎప్పుడైతే వాళ్ళు ప్రవేశించినారో బ్రహ్మచారులై యోగ్యమైనటువంటి యొక్క నారు బట్టలను కట్టుకొని వేదాధ్యయనం లోపల వాళ్ళు సంపన్నులైనటువంటి వాళ్ళు ఈ విధంగా
ఏకచక్ర నగరం లోపల తల్లితో కలిసి వాళ్ళు ఈ బ్రాహ్మణుడి యొక్క మనిలో ఆ ఇంటి లోపల వాళ్ళు దీర్ఘకాలం వరకు అక్కడ వాళ్ళు వాసం చేశారయ్యా అనేటటువంటి దాన్ని ఇక్కడ ఈ బకపర్వం లోపల చెప్పినారయ్యా. ముందర పాండవులు అదే ఇంట్లోపల వాళ్ళు వాసం చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మడు అక్కడికి వచ్చారు. ద్రౌపది యొక్క స్వయంవరం యొక్క ప్రస్తావన గురించి చెప్పారు. అప్పుడు ఆ యొక్క దృష్టద్రుమ్నుడు ఆ ద్రౌపది యొక్క జననం గురించి ఆ కథా వృత్తాంతాన్నంతా కూడా చెప్తున్నారు. జన్మేజయుడు అడుగుతున్నాడు కదా, ఓ స్వామి, పురుష వ్యాఘ్రులైనటువంటి వాళ్ళు ఆ యొక్క పాండవులు బకాసురుని సంహారం చేసిన తర్వాత ముందర ఏం చేసినారు, ఎక్కడ వెళ్ళినారు? అది వినడానికి చాలా రోమాంచకరమైనటువంటిది ఉంది. కాబట్టి ఏమేం చేసినారు దాని గురించి నాకు చెప్పండి అని జన్మేజయుడు వైశంపాయనుల వారికి అడుగుతున్నారు. వైశంపాయనుల వారు చెప్తున్నారు, రాజా వినవయ్యా, నరవ్యాఘ్రుడైనటువంటి ఆ యొక్క ఆ పాండవులు బకాసురుని సంహారం అయిపోయిన తర్వాత అదే ఇంట్లోపల బ్రాహ్మణింట్లోపలనే వాళ్ళు వాసం చేస్తున్నారు. వేదాలను అధ్యయనం చేసుకుంటూ ఆ వేదాంగాలను తర్వాత దాని గురించి వాళ్ళు విచారం చేసుకుంటూ అక్కడే ఉన్నారు నాయన. అనంతరము ఒక వ్రతనిష్ఠుడైనటువంటి బ్రాహ్మడు అక్కడ వెతుక్కుంటూ అతిథి అయి ఆ ఇంటికి తాను ఆ బ్రాహ్మడింటికి అతిథి అయి వచ్చాడట. సర్వ అతిథి వ్రతాన్ని ధారణా చేసినటువంటి ఆ ఇల్లు కాబట్టి విద్వాంసులు అయినటువంటి వాళ్ళు, బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి వాడు, తర్వాత అతిథి బ్రాహ్మణులకు వాళ్లకు సరి అయినటువంటి సత్కారం చేయాలి, వాళ్లకు ఆశ్రయాన్ని ఇవ్వాలి అని అనుకున్నారు. ఓ జన్మేజయ వినవయ్య, అనంతరము అందరు పాండవులు కూడా ఆ కుంతి ఆ బ్రాహ్మణి యొక్క సమీపం లోపల కూర్చొని మంచి ఆ యొక్క కథలను చెప్పుకుంటూ వాళ్ళు మాట్లాడుతున్నారట. ఈ విధంగా ఆ అతిథి వచ్చాడు బ్రాహ్మణుడు. తాను ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలను సంచారం చేశాడో ఆ దేశాల గురించి చెప్పాడు. దేశాలు, పట్టణాలు, అనేక వివిధమైనటువంటి ఆ తీర్థాలకు వెళ్ళాడు, అనేకమైనటువంటి వనాలకు వెళ్ళాడు, అనేక ఆకారములైనటువంటి రాజుల ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ గురించి అంతా కూడా ఆ యొక్క బ్రాహ్మడు చెప్పాడు. ఈ యొక్క కుంతీదేవి ఈ పాండవులందరికీ కూడా బ్రాహ్మడు. జన్మేజయ వినవయ్యా, ఈ విధంగా ఆ కథలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి ఆ బ్రాహ్మడు ఈ విధంగా అంటున్నాడు కదా, పాంచాల నగరం లోపల ఆ ద్రుపదుడి యొక్క కుమార్తె అయినటువంటిది అద్భుతమైనటువంటిది ఆమె యొక్క స్వయంవరాన్ని ఉల్లేఖన చేస్తున్నాడయ్యా అని విధంగా చెప్పారు. శిఖండి యొక్క ఉత్పన్నము, ద్రోణాచార్యుల వారి యొక్క ఉత్పన్నము, ద్రుపదుడు మహా యజ్ఞం లోపల ఆ యొక్క దృష్టద్రుమ్నుడు, ఆ దృష్టద్రుమ్నుడి యొక్క ఉత్పత్తి, తర్వాత ఎవరి అయోనిజ అయినటువంటి ఆ యొక్క ద్రౌపది ఆమె యొక్క ఉత్పత్తి, దాని గురించి చెప్పినారయ్యా. ఈ అద్భుతమైనటువంటి విషయాలను అన్నిట్లను కూడా సత్య విక్రముడైనటువంటి వాడు, తర్వాత పురుష శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ యొక్క పాండవుల కథలన్నీ కూడా వాళ్ళు వినాలి అనుకొని ఆ యొక్క పాండవులు అంటున్నారు కదా బ్రాహ్మణులు అందరినీ కూడా, పోయి బ్రాహ్మణ దాన్ని మేము యథార్థంగా వినదలుచుకున్నాము. పాండవులు అంటున్నారు కదా, ద్రుపదుడి యొక్క పుత్రుడైనటువంటి దృష్టద్రుమ్నుడు ఏ విధంగా ఆ పావనుడి నుండి, పావనుడు అంటే అగ్ని, అందరినీ కూడా పునీతం చేసేటటువంటిది,
అగ్నిదేవుడు అందరిని కూడా పునీతం చేస్తాడు. కాబట్టి ఆ పావనుడి నుండి ఏ విధంగా జన్మించాడో ఆ యొక్క దృష్టద్యుమ్నుడు, అదేవిధంగా ఆ కృష్ణ, ఆ ద్రౌపదీదేవి ఆ వేది మధ్య నుండి, ఆ యజ్ఞకుండము నుండి, ఆ అగ్ని నుండి ఏ విధంగా ఆమె జననమైందయ్యా, ఏ విధంగా ఉత్పన్నమైంది. తర్వాత ఆ దృష్టద్యుమ్నుడు తర్వాత ఆ ద్రోణాచార్యుల వారి దగ్గర తాను విద్యను పొందినారు అని అంటారు కదా, మరి ఏ విధంగా విద్యను పొందినారు? మరి దాని గురించి నాకు వెనకాల చెప్పినారు. ఆ దృష్టద్యుమ్నుడే ద్రోణాచార్యుల వారికి మృత్యు అవుతాడని అన్నారు. మరి ఈ విధంగా దాని గురించి అంత నాకు వివరంగా చెప్పవయ్యా అని అంటున్నారు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, రాజా వినవయ్యా, ఈ విధంగా ఆ ద్రౌపది ఉత్పత్తి, ద్రౌపది ఏ విధంగా ఆ వేది మధ్య నుండి వచ్చిందో దాన్ని నేను నిరూపణ చేస్తాను అని అంటున్నాడు ఆ యొక్క బ్రాహ్మడు. గంగాద్వార సమీపం లోపల మహా తపస్సులైనటువంటి యొక్క బ్రాహ్మణులు సతతంగా వాళ్ళు వ్రతదారులైనటువంటి వాళ్ళు భరద్వాజ మహర్షులు అనేటువంటి వాళ్ళు ఉన్నారయ్యా. ఆ భరద్వాజ మహర్షుల వారు ఒకసారి గంగా స్నానానికని వెళ్ళారు. ఆ గంగా స్నానానికని వెళ్ళేటప్పుడు తమ కంటే మొదలే అక్కడ ఘృతాచి అనేటువంటి ఒక అప్సరా స్త్రీ వెళ్ళింది. ఆ ఘృతాచి అనేటువంటి అప్సరా స్త్రీ వెళ్ళగానే అక్కడ ఆ నదీ తీరం లోపల ఒక్కసారి గాలి ఒక్కసారి వీచింది. గాలి ఒక్కసారి వీచగానే ఆ ఘృతాచి పైన ఉండేటటువంటి ఏదైతే వస్త్రం ఉందో ఆ వస్త్రం కొట్టుకపోయింది. ఆ కొట్టుకపోగానే భరద్వాజ ఋషులు కామముతోని ఆమెను చూశారు. ఎప్పుడైతే ఆమెను చూడగానే బ్రహ్మచారి అయినటువంటి వాళ్ళు ఈ విధంగా ఆమె యందు మనస్సును పెట్టారు. సంతోషముతోని రేతస్ఖలనమైంది. ఆ రేతస్ఖలనము కాగానే అప్పుడు ఆ భరద్వాజులు ఒక ద్రోణము లోపల, ఒక దొప్ప లాంటి కలుషం లోపల దాన్ని వేశారయ్యా. ఈ విధంగా ఎప్పుడైతే వేయగానే దాని నుండి పుట్టినటువంటి వాడే ఆ యొక్క ద్రోణాచార్యులయ్యా. ఆ ద్రోణాచార్యుల వారు సకల వేదాలను, వేదాంగాలను అధ్యయనం చేసినటువంటి వాళ్ళైనారు అని ఈ విధంగా చెప్పి తర్వాత ఈ విధంగా భరద్వాజుల వారికి పృషత అనేటువంటి ఒక రాజు స్నేహితుడు ఉండేటటువంటి వాడు. ఆ రాజుగారికి పృషత అనేటువంటి రాజుగారికి ద్రుపదుడు అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు నాయన. ఈ విధంగా ఆ ద్రుపదుడు తర్వాత ఈ యొక్క ద్రోణాచార్యుల వారు ఇద్దరు కూడా భరద్వాజ ఆశ్రమం లోపలనే వాళ్ళు అక్కడ విద్యాభ్యాసం చేశారు. తర్వాత ఆటలు ఆడుకునేటటువంటి వాళ్ళు ద్రోణాచార్యుల వారితోనే అధ్యయనం చేసినటువంటి వాళ్ళు. కానీ పృషతుడు కొంతకాలానికి ఆయన స్వర్గస్థుడైతాడు. స్వర్గస్థుడు కాగానే ద్రుపదుడికి పట్టాభిషేకం చేసేస్తారు. పట్టాభిషేకం చేసిన తర్వాత ఇక్కడ ద్రోణాచార్యుల వారు తాము తన దగ్గర డబ్బు లేదు, మరి ఎవరి దగ్గర ఉంది అని పరశురామ దేవుడు అందరికీ కూడా దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ ద్రోణాచార్యుల వారు కూడా వెళ్తారు. స్వామి, ఎందుకొరకంటే అందరికీ దానం చేస్తున్నాడు కాబట్టి నాకు కూడా ఏమైనా దానం ఇస్తాడేమో, నేను కూడా జీవనం చేయవచ్చు అని అనుకున్నాడు యొక్క ద్రోణాచార్యుల వారు.
ఈ విధంగా వెళ్ళగానే అప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను భరద్వాజుల యొక్క కుమారులనైనటువంటి వాణ్ణి, నా పేరు ద్రోణ. ఈ విధంగా నేను ద్రోణ అనేటువంటి బ్రాహ్మణుణ్ణి, నేను ధనకామంతోని ధనాపేక్షతోని నేను మీ దగ్గరికి వచ్చాను అని మీరు తెలుసుకోండి అనగానే ఆ పరశురాముల వారు అంటున్నారు కదా, చూడు నువ్వు రాకంటే పూర్వమే నేను అందరికీ కూడా నా దగ్గర ఉండేటటువంటి ఏమి సంపత్తు ఉండేనో ఈ 21 సార్ల భూ ప్రదక్షిణం చేసి వచ్చి అక్కడ ఏమేమి నేను సంపదలను సంపాదన చేసినానో అదంతా కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చేసినాను. అంత అయిపోయింది, నా దగ్గర ఏం లేదు. నా దగ్గర ఉన్నది కేవలము నా దేహం మాత్రమే, నా దగ్గర ఉన్నది ఒక అస్త్ర విద్య మాత్రమే. నీకేం కావాలనో కోరుకో, నా దేహం కావాలా లేదా అస్త్ర విద్య కావాలా అనగానే ద్రోణాచార్యుల వారు అంటారు కదా, స్వామి నాకు మీ దగ్గర ఉండేటటువంటి ఏ అస్త్రాలు ఉన్నాయో ఆ అస్త్రాలు వాటి యొక్క సంహారం, దాని యొక్క క్రమం, తర్వాత దాన్ని ఏ విధంగా ప్రయోగించాలనో, తర్వాత దాన్నంతా కూడా నాకు ఉపదేశం చేయండి అని, దాన్ని మీరు నాకు దానం చేయండి చాలు అని అంటాడు ద్రోణాచార్యుల వారు. ఆ సందర్భం లోపల పరశురాముడు అంటాడు కదా, భృగునందన వినవయ్యా అని. ఈ విధంగా ద్రోణాచార్యుల వారికి పరికర సహితమైనటువంటి ఆ యొక్క అస్త్రాలను ఉపదేశం చేస్తాడు. ఈ విధంగా ఉపదేశం చేసి నువ్వు కృతకృత్యుడవయ్యావయ్యా అని అంటాడు ఆ పరశురాముల వారు. ద్రోణాచార్యుల వారు సంతోషమైనటువంటి మనస్సుతోని తక్షణమే ఆ పరశురాముల వారి యొక్క ఆశ్రమం నుండి వెనుకకు తిరిగి బ్రహ్మాస్త్రాన్ని పొందుతాడు. మనస్సు లోపల, ఆ మనస్సు లోపలనే అత్యంత శ్రేష్టమైనటువంటి ఆ యొక్క బ్రహ్మాస్త్రం, ఆ బ్రహ్మాస్త్రాన్ని పొంది ప్రతాపశాలి అయి తర్వాత ద్రుపదుడి యొక్క సమీపానికి వెళ్తాడయ్యా అనేటటువంటి దాన్ని ఇక్కడ వివరించారు. అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.